2 వారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణలో, దానివల్ల మన ప్రాంతంలో నందిపేట్, ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట్ మండలం బాగా డ్యామేజ్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచి తల్వేద, వెల్మల్, చిన్నయానం, ఐలాపూర్ గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రోజు ఏ రకంగా అయితే మనము జూలై 25, 26 ప్రాంతంలో ఉన్నాము, మనకి ఇంకా 1.5 మంత్ వర్షాలు ఉంటాయి. 60-70% పంట నష్టం జరిగే అవకాశం నందిపేట మండలంలో కనబడతాం. రోడ్లు తల్వేద దగ్గర పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. చాలా జాగాలలో డ్యామేజ్ అయినాయి. మన 2 చోట్ల కట్టెలు తెగిపోయినాయి. చెక్ డ్యాంలది అన్నది చాలా క్వాలిటీ సరిగ్గా కట్టలేదు. చెక్ డ్యాంలది మళ్ళీ ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లాలో సుమారు 30 చెక్ డ్యాంలు కేటాయించడం, దానికి పూర్తి నిధులు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. పనులు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టాలకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. వాళ్ళు చెక్ డ్యాంలు కడుతున్నారు. కట్టలు క్వాలిటీ కట్టలు కడతలేరు. కాబట్టి ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు పోయిన సంవత్సరం కూడా అటు బాల్కొండ నియోజకవర్గంలో తెగిపోయినాయి, మళ్ళీ తెగిపోయినాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఆరుగంల కట్టలు తెగిపోయి పొలాలు మునిగిపోతున్నాయి. గ్రామీణ సడక్ యోజన కింద వేసిన రోడ్లు కూడా క్వాలిటీ సరిగ్గా లేదు. ఐలాపూర్లో అంతా చూడడం జరిగింది. తల్వేదాలో రోడ్డు కొట్టుకపోయింది. ఇవన్నీ భారీ నష్టం నందిపేట మండలంలో మనకు కనబడతా ఉంది. పంట నష్టం కూడా భారీగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన లేదు. గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రీమియంలు కడతలేదు. ప్రీమియంలు కట్టక రైతులు నష్టపోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కడుతుంది, రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ షేర్ ఆఫ్ ప్రీమియం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కీమ్ నుంచి విడ్రా అవడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా అతి వర్షాలతోటి మనకు పంట నష్టం బాగా నందిపేటలో జరిగింది. పసుపు పంట మొత్తం ఆల్మోస్ట్ 70% పసుపు పంట నష్టం జరిగింది. దానికి కూడా ఎటువంటి బీమా పథకం కానీ పంట నష్టపరిహారం కానీ ఇవ్వడం కుదరలేదు. ఈసారి అయితే మొత్తం అన్ని పంటలు కూడా 60%, 70% నాశనం అయ్యే పరిస్థితి ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇక పంట నష్ట పరిహారం ఏ రకంగా ఇస్తారు అన్నది పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ప్లస్ ఈ రోడ్లు, కల్వర్ట్లు ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఇండ్లు, చాలా మంది ఇండ్లు ఇబ్బందుల్లో ఉన్నాయి, కొన్ని కూలిపోయినాయి. ఇవాళ రాంగ ఇండ్ల పరిస్థితి చూస్తా ఉంటే మధ్య మధ్యలో వెల్మల్ దగ్గర కూడా ఆగినాము. వెల్మల్ దగ్గర ఆగితే అక్కడ 50 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు సైట్ కాడ ఆగితే అక్కడ గుంతలు తవ్వి గుంతలు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఆ పక్కకే వెల్మల్ బైపాస్ రోడ్డు అని మన ఎమ్మెల్యే గారు ఆయన పేరు మీద బైపాస్ రోడ్ ఆయన పేరు మీద చేసుకున్నాడు. అది చేసుకున్నాడు. దాని శంకుస్థాపన డేటు 14 సెప్టెంబర్ 2017 ఉంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్డు లేదు, ఆ రోడ్డుకి పని చేసేది లేదు, ఏం లేదు. ఈ రకంగా వేరే జాగాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఆ రకంగానే ఉన్నది. తల్వేద గ్రామంలో చాలా ప్రామిసులు చేసిండ్రు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు స్థలమే కేటాయించలేదు. ఇట్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఇళ్ల పరిస్థితి అయితే ఇప్పుడు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఏ రకంగా రైతుల్ని, ప్రజల్ని ఆదుకుంటుందన్న పెద్ద సమస్య. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా నేను ఇలా మాట్లాడతా. ఇంతకుముందు కూడా 2-3 సార్లు మాట్లాడినాను. ఇక్కడ నందిపేట మండలం కానీ మన ఆర్మూర్ నియోజకవర్గంలో కానీ ఎంత నష్టం అవుతుంది, ఏంది, ఇవన్నీ కూడా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు హై పవర్ కమిటీ అయితే కేంద్రానికి ఉందో వాళ్ళకు కూడా ఒక కాపీ పంపడం జరుగుతుంది. ఏం సహాయం వచ్చినా కేంద్రంకి వెళ్ళి రావాల్సిందే తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేదు. ఇంకోటి, మేము ఈ ఆదిలాబాద్ లో కూడా నేను బీజేపీ పల్లెకోస, బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆదిలాబాద్ లో కూడా తిరగడం జరిగింది. ఆదిలాబాద్ లో కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నందిపేట కంటే చాలా ఎక్కువ దారుణంగా ఉంది. అక్కడ చాలా బ్యాక్వర్డ్ రీజన్. అక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ భరోసా ఎట్లిస్తుందో అని ఒక మీ లెక్క మీడియా మిత్రులు అడిగారు. మేము 3 కోట్ల ఇండ్లు, పక్కా ఇండ్లు దేశవ్యాప్తంగా కట్టినాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. 3 కోట్ల ఇండ్లు కట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
కార్యకర్తల మేమందరం కూడా తిరుక్కుంటూ ఏ కళ అయితే కళగా మిగిలిపోయిందో 8 సంవత్సరాలు దాటినా తెలంగాణ రాష్ట్రంలో ఏ కళ ఇంటి కళ ఒక పేద మహిళ ఇంటి కళగా మిగిలిపోయిందో ఆ కళ నెరవేర్చే భరోసా ఎట్లా ఇస్తున్నామంటే మాటలు చెప్తలేము. దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు కట్టినాక మేము తెలంగాణలో కట్టిస్తామన్న భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. సమగ్ర శిక్షా అభియాన్ కింద తెలంగాణకి 9,700 కోట్లు గత 8 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి వస్తే దాన్ని పూర్తిగా మళ్లించి కాళేశ్వరంలో ముంచేసిండ్రు. అదే రకంగా మిడ్ డే మీల్స్ కి 100 కోట్ల ఫండ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి. సరైన క్వాలిటీ భోజనం లేకుండా కూడా పిల్లలకి ఇలా పురుగుల భోజనం పెట్టే పరిస్థితి ఉంది. ఏ స్కూల్కి పోయినా ఇదే కంప్లైంట్, తెలంగాణ యూనివర్సిటీలో ఇదే కంప్లైంట్, IIITలో ఇదే కంప్లైంట్. పిల్లలకి స్కూల్ పాఠాలు మన చెప్పేది లేదు కానీ పురుగులు పడ్డ భోజనాలు పెడతా ఉన్నారు. స్కూళ్లలో టీచర్లు లేరు. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో 75% ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, టీచర్లు లేరు. వ్యవసాయ పరిస్థితి ఏమో ఈ రకంగా అయిపోయింది. విద్య లేదు, వైద్యం లేదు, వ్యవసాయం లేదు. ఇవాళ ఇది చూస్తా ఉన్నారు పాలిటెక్నిక్ కాలేజ్ పరిస్థితి ఏందంటే రోడ్డు ఈ నీళ్లు పోయే దారిలా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి చుట్టాలు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి ఆ దారిలా ఆ కాలువకి అడ్డంగా ఇల్లు కట్టుకున్నారు. నీళ్ళు వచ్చేటట్టున్నాయి, పోయేటి పోతలేవు. ఇక మునుగకి ఏమవుతుందండి పాలిటెక్నిక్ కాలేజ్? వీళ్ళు కలెక్టరేట్ కట్టుకున్నారు నిజామాబాద్ సబర్బ్స్ లా. ఆ కలెక్టర్ ప్రతి వర్షాకాలం అది మునుగుతుంది. క్వాలిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తా ఉంటే అది పూర్తిగా చుట్టాలకి కమిషన్లు మింగుతానికి దీనికోసము లో క్వాలిటీ పనులు చేసుకుంటా పైసలు సంపాదించే కార్యక్రమం తప్ప ఇవాళ ఏది కూడా ప్రజలకి మేలు చేసే పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. ఎమ్మెల్యేలు కూడా ఈ అన్ని ఫండ్స్లోకి వెళ్ళి 4 రూపాయలు వెనకేసుకుందామన్న పరిస్థితి ఎమ్మెల్యేలు కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.